గోల్డెన్ పోస్టులు పడుతున్నాయి కదా, ఏమైనా అప్లై చేసావా? నేను అప్లై చేస్తాలేనన్నా. నువ్వు పద్దాక అప్లై చేసావు నా బుర్ర తినేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండేవారు. ఎవరెవరి మాటలో వింటారు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నోడిని ఇబ్బంది పెడతారు? కొడుకుని కాసేపైనా ఇంట్లో ఏమే, నేను వాడి మంచి కోసం కదా చెప్తున్నాను. చూడన్నావా? ఛే, ఎవరిని నమ్మలేకపోతున్నాం గురు. మనం ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఏమైంది? ఎవరిని నమ్మలేం గురు, నమ్మలేం అస్సలు. అందరూ అలా ఉండాలని లేదు. ఎవరో ఉంటారు, ఎవరో తగ్గట్టుగా మాట్లాడుకుంటారు. మన రమణ గారు లేడా? ఆ, వాడు నా ఎదురుగా ఒకలాగా మాట్లాడుతున్నాడు, నేను వచ్చేసిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడుతున్నాడు. ఎవడు నమ్మడానికి లేదు గురు. అందరూ అలా ఉండలేదు. లేదు గురు, నా గురించే కాదు, నీ గురించి కూడా అలాగే మాట్లాడతారు. మాట్లాడిని ఏమైంది? ఎవడు నమ్మడానికి లేదు గురు. వాళ్ళు ఏం మాట్లాడితే మనం చూడగలమా? చూడగలవు. నా దగ్గర ఒక యాప్ ఉంది. ఎలా? ఈ యాప్ తాలూకు సిస్టమ్ ఏంటో తెలుసా? మనం ఫోన్ చేసిన 10 సెకండ్ల ముందు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మన గురించి చేయడానికి 10 సెకండ్ల ముందు, లిఫ్ట్ చేయడానికి 10 సెకండ్ల ముందు, కట్ చేసిన 10 సెకండ్ల వరకు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అంటే వాళ్ళు కట్ చేసినా కూడా కనిపిస్తుంది. 10 సెకండ్ల వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినొచ్చు. వాళ్ళకి తెలియకుండా వీడియోలో కనిపిస్తారు. అయినా ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా? అనుమానం ఉంటే చెక్ చేయి, నీకు ఈ యాప్ పంపిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా. చూడు గురు, నన్ను నమ్ము. ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లోన. చూడు, చెక్ చేయి. సరే పంపించు, లింక్ పంపించు. వస్తుంది చూడు. ఇప్పుడు వచ్చింది. ఓపెన్ చేయి. ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. చేయి. ఎవరికి చేస్తాము? రాముకి చేయి. మా తమ్ముడికి చేస్తాం. ఈరోజు ఎలాగైనా ఫుల్ బాటిల్ ఖాళీ చేసేయాలి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. అన్నీ ఫోన్ చేస్తాడు, చూడు ఎలా కవర్ చేస్తాడు. గిరి, ఎక్కడ ఉన్నారా? చదువుతున్నాను అన్నయ్య, లైబ్రరీలో ఉన్నా. చాలా కష్టపడుతున్నాను అన్నయ్య. మన ఇచ్చిన 10,000 అయిపోయినాయి అన్నయ్య. ఇంకేమైనా ఉంటే పంపించవచ్చు కదా. సరే పంపిస్తానులే, మరో 10,000 పంపిస్తాను. ఓకేనా? సరే అన్నయ్య, చదువుకుంటాను అన్నయ్య, ఉంటాను. అన్నయ్య చూసావా అన్న ఎదురు ఎలా కవర్ చేశాను. అన్నయ్య ఎర్రోడే, ఏడు చెప్తా చేస్తాడు. చూడే మరి 10,000 పంపించమని పంపిస్తాడు. చూడు, ఏం చూశారు? నేను చెప్పింది అబద్ధమా నిజమా? సాక్ష్యం. సరే, మా తమ్ముడు ఏదో చిన్నోడు, ఆకతాగా అనుమానం ఉంటే సీన్కి చేయండి, చెక్ చేయండి. సీన్ అని నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నా. మీ తమ్ముడు చూపించాను కదా, నీకు అనుమానం తీరలేదు కదా. ఇంకా ఒక్కసారి సీన్కి ఫోన్ చేసి చూసుకో. ఛాన్స్ లేదు, అలా జరగడానికి అసలు అవకాశం లేదు. ఒక్కసారి ట్రై చేయన్నా. తమ్ముడు, ఈ దెబ్బకి మనం హైప్ అయిపోవాలరా. ఇన్స్టాగ్రామ్లో మంచి పేరు రావాలి. లైటింగ్ కరెక్ట్గా పెట్టు. సరిగ్గా తీను, యాక్టింగ్ చేస్తాను. ఓకేనా? స్టార్ట్ చెప్పు. ఓకేనా? యశ్వన్న ఎందుకు ఫోన్ చేస్తాడు? అన్నా, ఎక్కడున్నావు? అన్నా ఇక్కడ మార్కెట్లో ఉన్నా అన్న. అదే
ఓ 10,000 రూపాయలు అర్జెంటుగా కావాలన్నా, ఏమైనా ఇవ్వగలవా? అన్నా అది మా తాతకి హాస్పిటల్లో ఉన్నాడు, మోషన్స్ అవుతున్నాయి. అవునా, కొంచెం నాకు అర్జెంటుగా 10,000 కావాలని ఫోన్ చేశాను. అయితే హాస్పిటల్లో ఉన్నావా? అవునన్నా, హాస్పిటల్లో ఉన్నాను. ఓ బాగాలేదా? సరే సరే, జాగ్రత్త అన్న. మరి జాగ్రత్త జాగ్రత్త, తాతయ్య జాగ్రత్త. చెప్పు, ఇంతకంటే సాక్ష్యం కావాలా? నమ్మేశాడు. రే నువ్వెప్పుడు చెప్పకరా, మన మనసులో ఉండిపోవాలి, సరేనా? నమ్మాలి. ఊరికి నేను అనలేదు, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నీకు చెప్పాను. చాలా నమ్మేనే. నాకు జరిగిన అవమానాన్ని నీకు చెప్పాను. నాకే కాదు, నీకు జరుగుతుంది. చాలా నమ్మాను. సరేలే, ఇదేదో యాప్ ఇమీడియట్గా డిలీట్ చేస్తే కానీ ప్రశాంత్ ఉండేటట్లేదు. అమ్మకు ఫోన్ చేస్తాను, ఆకలేస్తుంది. నేను తిన్నారో లేదో. ఫోన్ చేస్తాను. నానా ఎక్కడున్నా నానా? అమ్మా, నానా ఎక్కడున్నా నానా? అమ్మా అమ్మా, మీరు తినలేదా ఇంకా? తినలేదు నాన్న, నీకు తెలియదేటి, నీకోసమే చూస్తున్నాం. సరే అమ్మా, నేను వచ్చేస్తానులేండి. ఈలోపు మీరు తినండి. వచ్చిందా నా బేగి, నువ్వు వస్తేనే మీ నాన్న తింటారు. ఏం ఉడికొచ్చినంత వరకు తినవా? మీరేం తినకుండా అయిపోయారు. గోల్డెన్ పోస్టులు పడుతున్నాయి కదా, ఏమైనా అప్లై చేసావా? పద్దాకి అప్లై చేసావు అనుకున్నా. బుర్ర తినిస్తే ఏమైనా ఉద్యోగం వచ్చేది ఇమీడియట్గా. ఎంతైనా అమ్మా నాన్న కదా. సరేలే, బిడ్డ పట్ల తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. తల్లిదండ్రులు అంటేనే స్వార్థం లేని ప్రేమ. అది మనం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతాం. వాడు రానిలే, ఇద్దరం కలిపి తిన్నా. ఈ లోకంలో ఎవరిలోనైనా స్వార్థం ఉండొచ్చు, ఒక్క తల్లిదండ్రుల్లో తప్ప. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన మంచి కోసం చెప్పేవారి ప్రతి మాట చేదుగా అనిపిస్తుంది. మిగిలిన బంధాల్లో స్నేహితులు అందరూ మంచి వాళ్ళు ఉండరని కాదు, కానీ చెడ్డ తల్లిదండ్రులు మాత్రం అస్సలు ఉండరు. తెలుసుకో మిత్రమా.